హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే నేను చాలా టేస్ట్‌గా ఉండేటట్లుగా, సూపర్ టేస్ట్‌తో ఉండేటట్లుగా డ్రై ఫ్రూట్ లడ్డూ చూపిద్దామనుకుంటున్నానండి. మనం స్వీట్ షాప్‌లో తెచ్చుకుంటూ ఉంటాం కదా! డ్రై ఫ్రూట్ లడ్డు. ఈరోజైతే నేను మా ఇంట్లోనే ప్రిపేర్ చేయటం జరుగుతుందనమాట. మరి ఎలా చేసుకోవాలి, ఏంటి అది చూసే ముందు అయితే మాత్రం నా ఛానల్ ఫస్ట్ సారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. వేరే వాళ్ళకు కూడా నా వీడియోస్ షేర్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. చూసారుగా, చాలా టేస్టీగా ఉండేటట్లుగా, కమ్మగా ఉండేటట్లుగా నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేశానండి ఈరోజు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం ఇదిగోండి, ఎంత కమ్మగా ఉన్నాయంటే అంత కమ్మగా ఉన్నాయి లడ్డూలు అయితే మాత్రం. మీరు కూడా మీ ఇళ్ళల్లో చేసుకోండి. సూపర్ టేస్ట్ అయితే మాత్రం ఉన్నాయండి. ఇంకెందుకు మనం స్వీట్ షాప్‌లో తెచ్చుకోవటం, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మాత్రం సీడ్‌లెస్ అండి. సీడ్‌లెస్ ఆహ్, ఖర్జూరా తీసుకోవాలి. నేనైతే గింజలు తీసేసాను ఖర్జూరాలు. గింజలన్నీ తీసేసానండి. ఇవైతే మాత్రం బాదం పప్పులు కొన్ని, జీడిపప్పు కొన్ని, పిస్తా పప్పులు కొన్ని, కిస్మిస్ కొన్ని కిస్మిస్ తీసుకున్నాను. దానిలోకి కొంచెం ఎండు కొబ్బరి పడుతుందండి. ఎండు కొబ్బరి, కొద్దిగా తరిగి పెట్టుకున్న బెల్లం, ఒక 4, 5 ఇలాచి యాలుకలు, నెయ్యి. డ్రై ఫ్రూట్ లడ్డు మనం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీ దగ్గర ఇంకా వేరే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, పర్లేదు. ముందుగా అయితే మాత్రం పిస్తా పప్పులు పైన ఉండే తొక్కు ఉంటుంది కదా! అదైతే నేను తీసేస్తున్నాను. అవన్నీ పప్పులు తీసుకోవాలండి. పిస్తా పప్పులైతే అన్నీ ఒలిచేసానండి. చూసారుగా, పప్పులన్నీ కూడా తీసేసాను నేను. తర్వాత ఎండు కొబ్బరిని సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా తరుగుతున్నాను. మీరెప్పుడైనా మీ ఇళ్లలో డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్నారా అండి మరి? మీరు చేసుకుంటే మేము కూడా చేస్తామండి అని ఒక చిన్న కామెంట్ అయితే నాకు తెలియపరచండి. ఊరికేనే అడుగుతున్నాను నేను. ఒకవేళ చేసుకోకపోతే చాలా ఈజీగా, సింపుల్‌గా మీరు కూడా మీ ఇళ్లలో ఇలా చేసుకోండి. ఎండు కొబ్బరి అయితే తరిగేసాను. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని దాంట్లో ముందుగా బాదం పప్పులు, జీడిపప్పు, పిస్తా పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు, అన్నీ కూడా వేసేసుకొని ఇలాగా సన్న సెగ మీద దోరగా వేయించుకోవాలండి వీటిని. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్‌లో గానీ, ఇంకా లో ఫ్లేమ్‌లో గానీ పెట్టుకొని సన్న సెగ మీదే వేపించుకోవాలి వీటిని. డ్రై ఫ్రూట్సే గదండీ! అన్నీ వేగినట్టే ఉంటాయి గదా! ఎందుకు మళ్ళీ ఏపుకోవటం అంటారేమో! ఇలా వేయించుకోవటం వల్ల లడ్డూలు చాలా టేస్ట్‌గా, కమ్మగా ఉంటాయండి. అందుకని కొంచెం కలర్ వచ్చేంత వరకి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మాడిపోకుండా వేయించుకోవాలి.
ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా వేగిపోయాయండి. వీటినన్నిటిని కూడా వేరేగా ఇంకొక బౌల్‌లో తీసుకుంటున్నాను నేను. ఇవన్నీ గూడా చల్లగా ఆరిపోవాలనమాట. వేడి లేకుండా ఆరిపోవాలి. పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడైతే అదే బాండీలో మీడియం ఫ్లేమ్‌లో చిన్నగానే, సెగ అయితే ఎక్కువ పెట్టుకోవద్దు. గింజలు తీసేసిన ఖర్జూరాన్ని వేసేస్తున్నానండి. ఈ ఖర్జూరా గూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవి ఎందుకు ఏపుతున్నారు అంటారేమో! ఎందుకంటే మనం డైరెక్ట్‌గా మిక్సీ పడితే మంచిగా ఉండదండి. కొంచెం వేగినట్లుగా చేస్తే మాత్రం బావుంటాయన్నమాట లడ్డూలు. మిక్సీ జార్‌లో తిరగటానికి కూడా ఈజీగా ఉంటుంది. నేనైతే కొంచెం మిక్సీలో వేసేసి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేస్తాను. దగ్గర ఉండి అటు ఇటు ఎళ్ళకుండా దగ్గర ఉండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి వీటిని. దీంట్లోనే నేను కిస్మిస్ గూడా వేసేస్తున్నాను. ఖర్జూరా అయితే కొంచెం వేగినియండి. దీనిలోనే కిస్మిస్ గూడా వేశాను గదా! కిస్మిస్ గూడా కొంచెం మగ్గినట్లుగా అవ్వాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మీకు కావాలనుకుంటే బెల్లం వేసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను గదా! కొంచెం స్వీట్ తగ్గుతుందేమో, ఖర్జూరా స్వీట్ సరిపోదేమో అన్నట్టుగా కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు కొంచెం చప్పగా ఉన్నా పర్లేదు అనుకుంటే బెల్లాన్ని తీసేసేయొచ్చు. బెల్లం వేసుకపోయినా బానే ఉంటాయి. ఇంకా కావాలి అనుకుంటే కొంచెం హనీ ఉన్నా వేసుకోండి. తేనె వేసుకున్నా బానే ఉంటాయండి మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు. నేనైతే బెల్లం తరుగు వేశాను కొద్దిగా. ఏమీ లేదండి, స్టవ్ ఆపేసేసుకొని జస్ట్ బెల్లం తరిగే కదా! మెత్తగా ఎమ్మటే వెయ్యంగానేనే కరిగిపోయిందనమాట. ఇదేం పాకం, గీకం ఏం అవసరం లేదు. ఊరికే కరగటానికి అన్నట్లుగా నేను వేశాను. స్టవ్ ఆపేసేసుకొని ఇవి ఖర్జూరా గూడా చల్లగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత మనం మిగిలిన ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఇవైతే పక్కకు పెట్టేసేయండి కాసేపటి దాకా. మొత్తం ఆరిపోవాలి. ఆ డ్రై ఫ్రూట్సు, ఈ ఖర్జూరా అంతా ఆరిపోయిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. చూసారుగా అన్నీ అయితే మగ్గిపోయినాయండి. దీనిలో నేను డ్రై ఫ్రూట్స్‌లో 4, 5 ఇలాచీ వేశానండి. ఇలాచీ ఫ్లేవర్ ఉంటే ఏ స్వీట్స్‌లోకైనా కమ్మగా ఉంటాయి గదా! ఇప్పుడు ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం పొలుకు మీద పౌడర్ పౌడర్ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదండి. కొంచెం పొలుకు పొలుకుగా ఉంటే మనం లడ్డూలు తింటున్నప్పుడు పంటి కింద పడి టేస్ట్ బావుంటుందనమాట. అందుకని పొలుకుగా పట్టుకోవాలి. చూసారుగా ఈ విధంగా పొలుకుగా ఉంటే సరిపోతుంది. నేనైతే మరీ మెత్తగా అయితే పట్టలేదు చూడండి. పప్పులు పప్పులుగా కొంచెం మెదిగి మెదక్కుండా అలా ఉందనమాట పౌడర్. ఇంకా మెత్తగా పట్టేస్తే బాగా టేస్ట్ అనిపించవండి. అందుకని నేను ఇలా పట్టాను. ఇదే జార్‌లో మనం ముందు వేయించి పెట్టుకున్నాం గదా! ఖర్జూరా, ఆ ఖర్జూరా, కిస్మిస్, బెల్లం అన్నీ కలిపి అది గూడా వేసేస్తున్నానండి. ఇది గూడా జస్ట్ కొద్దిగా మెదిగితే సరిపోతుంది. మరీ మెత్తగా పట్టుకోకూడదు.
ఈ ఖర్జూరాన్ని కొద్దిగా మెత్తగా మరీ మెత్తగా అయితే పట్టకండి పేస్టు. కొంచెం ఇది గూడా కొద్దిగా పులుపుగా ఉంటేనే బావుంటుందండి. ఇప్పుడు ఈ ఖర్జూరా పేస్ట్‌ని గూడా ఈ పౌడర్‌లో వేసేసుకోవాలి. చూసారుగా? ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఆ డ్రై ఫ్రూట్ పౌడరు, ఈ ఖర్జూర మిక్సింగ్ అంతా గూడా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నెయ్యి కరగబెట్టుకొని, కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లడ్డూలు చేసుకోవటానికి వీలుగా రావాలి కాబట్టి, నేనైతే నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి అయితే మా ఇంట్లో ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటానని చెప్పాను గదండీ! మా ఇంట్లో ఎప్పుడు గూడా నెయ్యి ఉంటుంది ఖచ్చితంగా. నాకు మా ఇంట్లో నెయ్యి బాగా ఇష్టంగా తింటారండి. అందుకని నేను ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటాను మంచిగా. నెయ్యి అయితే వేశాను. మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా కమ్మగా, రుచిగా ఉంటుందండి. మంచి సువాసనతో చక్కగా మనం అన్నంలో వేసుకున్నప్పుడైనా, పచ్చళ్ళు ఏదైనా టిఫిన్స్‌లోకి వేసుకున్నా కమ్మగా తింటారనమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం గూడా నెయ్యంతా కలిసేటట్టు కలుపుకొని, ఇంకేముంది మనం లడ్డూలు చుట్టేసుకోవటమే. ఈ లడ్డూలు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకి ఇష్టంగా తింటారండి ఎవరైనా సరే. అంత టేస్ట్ ఉంటాయన్నమాట. డ్రై ఫ్రూట్ లడ్డు కమ్మగా ఉంటాయి. మీరు గూడా మీ ఇళ్ళల్లో ఒకసారి చేసుకోండి. ట్రై చేయండి. అంతా కలిసిపోయింది కాబట్టి ఇంకా సరిపోతుంది ఇలాగా. మంచిగా మనం ఇప్పుడు లడ్డూలు చుట్టేసేసుకోవటమే.
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డు చేసి డబ్బాలో పెట్టుకుంటే, వాళ్ళెప్పుడైనా స్నాక్స్ పెట్టమని అడిగినప్పుడు ఒకటిచ్చేసామంటే కమ్మగా తిని, మంచిగా కొంచెం నీళ్లు తాగేసి మళ్ళీ ఆడుకుంటారండి. బలానికి బలము ఉంటుంది పిల్లలకి. స్ట్రెంత్ అనమాట ఈ లడ్డు. డైలీ ఒకటి పిల్లలున్న వాళ్ళు ఖచ్చితంగా చేసి పిల్లలకిచ్చేటట్లుగా చూడండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడండి ఏదో ఒకటి మనకు చేతనైనంత వరకు ఇంట్లోనే చేసి పిల్లలకి పెట్టుకుంటూ ఉంటే మంచి పోషకాహారం అందించిన వాళ్ళం అవుతామండి. బయట దొరికే ఫుడ్లు ఏదైనా కూడా అంత మంచిగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు, ఏంటి, పిల్లలకి ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా అని అదొక టెన్షన్ కదా. మనం బ్రతికేదే పిల్లల కోసం. అందుకని పిల్లల కోసం మాత్రం ఇలాంటివి ఏవైనా చేసి డబ్బాలో పెట్టుకొని మంచి ఫుడ్‌ని అందించండి తల్లులుగా. నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోయినాయండి. దీనిలో మీకు ఇంకా కావాలి అనుకుంటే పైనైతే గసగసాలు ఉంటాయి కదండీ! గసగసాలు కూడా కాసిని అట్లాగా లడ్డూలు అద్దండి. లడ్డూలు పైన ఇట్లాగా అద్దుకుంటారు కొంతమందైతే. నేనైతే గసగసాలేమీ అద్దలేదు. మీ దగ్గర ఉంటే అలాగా లడ్డూల్లో స్ప్రెడ్ చేసుకోండి. బావుంటాయి అట్లా గూడా చూడటానికి. నేనైతే ఒక లడ్డూని మీకు ఇలాగ ఓపెన్ చేసి చూపిద్దామనుకుంటున్నాను. చూసారుగా ఎలా ఉందో? లోపలంతా గూడా అంతా గూడా మొత్తం గూడా పొలుకులు పొలుకులుగా ఉండి చాలా టేస్ట్‌గా చాలా మేము తిని చూసామండి. కమ్మగా ఉన్నాయన్నమాట. అంత టేస్ట్‌గా ఉన్నాయి. మీరు గూడా మీ ఇళ్ళల్లో చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా. ఎందుకంటే ఆ కొబ్బరి, బాదము, పిస్తా, ఇంకేంటి ఖర్జూర, కిస్మిస్, బెల్లం, ఇలాచి ఇలా తింటూ ఉంటే మాత్రం ఆ ఫ్లేవర్స్ అన్నీ గూడా అలా తగులుతూ ఉన్నాయండి. చాలా మంచిగా అనిపిస్తుందనమాట టేస్ట్ పరంగా. ఎన్ని రోజులైనా నిలవుంటాయండి. ఇవి పాడవుతాయి అనటానికి లేదు. అందుకని ఎన్ని రోజులైనా నిలవుంటాయి. చక్కగా చేసుకొని మీరు కూడా టేస్ట్ చూడండి. నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో? నిన్నైతే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఇంకా లేట్ చేయకుండా లైక్ అయితే చేయండబ్బా! వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి నా వీడియోస్ గురించి. కామెంట్స్ రూపంలో ఏమైనా కామెంట్స్ తెలియపరచండి. ఇలా ఏదైనా బాక్స్‌లో పెట్టేసుకొని ఏమైనా తినాలి అనుకుంటే ఒక లడ్డు తీసుకొని తినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఉంటానండి. బాయ్. మీ సౌజన్య.